ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 25, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, మనం ఈ భూమి మీదకి దేవుడు మనల్ని పంపించక మునిపే సమస్తాన్ని సమకూర్చి సమస్త సృష్టిని మన కొరకు సిద్ధం చేసి తర్వాత మనల్ని పంపించారు. ఈ భూమి మీద మనకు కొంతకాలం మాత్రమే దేవుడిచ్చారు. ఆ కొంతకాలంలో దేవునికి వ్యతిరేకులైపోయాము, దేవునికి దూరం అయిపోయాము. అలా అని దేవుడు మనల్ని దక్కించుకోవడానికి తన ప్రియ కుమారుని కూడా మన కొరకు పంపించారు. ఆయన ద్వారా మరలా దేవుడు మనల్ని పొందుకున్నారు. పరలోక వారసులుగా, దేవుని బిడ్డలుగా మరలా మనల్ని స్వీకరించారు. అయితే ఈ భూమి మీద ప్రభు చేసిన త్యాగాన్ని ప్రకటించే పని మనకి అప్పగించారు. ఆ పని చేస్తున్నప్పుడు ఎలా అయితే మనం రక్షణ పొందుకుని దేవునికి సొంతమయ్యామో, అలా దేవునికి దూరమైపోతున్న ప్రతి ఒక్క ఆత్మను కూడా రక్షించే పనులు మనల్ని నియమించుకొని ఆ పని నిమిత్తం మనల్ని నడిపిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు మనకు వస్తాయి, ఎన్నో అవమానాలు మనకు ఎదురవుతాయి. అయితే ప్రభు రాకడ మనకుంది. ఈ భూమి మీద పంపించినప్పుడు దేవుడు మనకంటే ముందుగా సమస్తాన్ని ఎలా అయితే సృష్టించి సిద్ధపరిచారో, ఈ భూమి మీద మన బ్రతుకుని చాలించి ఈ భూమి నుండి వెళ్ళిపోతున్నాము గనుక, వెళ్ళాలి గనుక అక్కడ కూడా మనకు దేవుడు సమస్తాన్ని కూడా నియమించి సిద్ధపరిచారు. ప్రభు చెప్పారు కదా, నేను వెళ్ళి మీ కొరకు స్థలములను సిద్ధపరుస్తాను, ఆ స్థలముల్లో మీరు నివాసం ఉంటారు అన్న విషయాన్ని మనము గ్రహించుకున్నాం, తెలుసుకున్నాము. మరి అక్కడికి వెళ్ళడానికి మనకు సమస్తాన్ని కూడా దేవుడు సిద్ధపరుస్తున్నారు. మరి అది పొందుకోవాలంటే భూమి మీద మనము ప్రభు రాకడ కొరకు ఓపికతో ఎదురు చూస్తూ దేవుడిచ్చిన పనిని సక్రమంగా నెరవేరుస్తూ మన బాధ్యతను, మన నమ్మకాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలట. అలాగే మన హృదయాలను సిద్ధపరచుకోవాలట. ఏ తీర్పు నుండి అయితే మనము తప్పింపబడ్డామో, పాపం నుండి, శాపం నుండి విమోచింపబడి మనం ఎలా అయితే తీర్పును పొందకుండా ఉన్నామో, క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని వాక్యం సెలవిస్తున్న రీతిలో మనము క్రీస్తునందు ఉన్నాము గనుక మరలా తీర్పు పొందకుండా చూసుకోవాలంటున్నారు దేవుడు. అలా ఉండాలి అంటే ఒకరి మీద ఒకడు సొనుక్కోకూడదట. ఎందుకంటే న్యాయాధిపతి వాకిట నిలుచున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి భయముతోనూ, వణుకుతోనూ, భక్తితోనూ దేవునిలో బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి శోధనలోనూ, ప్రతి శ్రమలోనూ, ఎదురవుతున్న ప్రతి నిందలోనూ మనము మన భక్తులు ఉన్నారు కదా, దేవుని భక్తుల్ని మాదిరిగా చేసుకోవాలట. వారు ఎలా అయితే సహించారో, వాళ్ళు ఎలా అయితే నిలబడ్డారో, వాళ్ళు ఎలా అయితే జీవించారో దేవుని కొరకు, అది మన కళ్ళ ముందు దేవుడు ఉంచారు. వారిని మనం చూసి ఆ మాదిరిని మనం తెలుసుకోవాలట. మరీ ముఖ్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి మాదిరి. ఆయన మనసును మనం ఆయుధంగా ధరించుకొని బ్రతికితే ప్రభు రాకడలో ఎత్తబడతాము. కాబట్టి అటువంటి గుంపులో మనం ఉండాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.